Hello everyone, welcome back to Aim Hai Telugu YouTube channel. So మన next set of synonyms and antonyms అనేవి చూసేద్దామా. So let's get started. So our first word is accord. So accord అంటే మీనింగ్ ఏంటి అంటే ఒప్పందం. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఆర్ హార్మనీ ఆర్ గ్రాంట్ సమ్వన్ పవర్ ఆర్ స్టేటస్ అనమాట. అంటే ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం అనమాట. ఎవరికైనా ఒక పవర్ ఇవ్వడానికి కానీ, ఒక స్టేటస్ ఇవ్వడానికి కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ విచ్ క్రియేట్స్ హార్మనీ. అంటే ఫార్మల్ అగ్రిమెంట్, ఇరువైపులా కూడా ఓకే చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి దాన్ని అనమాట అకార్డ్ అని పిలుస్తాం అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సినోనిమ్స్ ఏంటి అంటే కాన్ఫర్. అంటే కాన్ఫర్ అన్నా కూడా ఒక సమావేశం. సో వాట్ ఎవర్ దీంట్లో ఇంచుమించుగా ఇదే మీనింగ్ ఉన్న వర్డ్ అనమాట కాన్ఫర్. అగ్రీ అంటే లైక్ మ్యూచువల్గా అగ్రీ చేయడం. కన్ఫార్మ్ అంటే నియమాలను అనుసరించి. సో కండిషనల్ బేసిస్గా కానివ్వండి, వాట్ ఎవర్ సమ్ సినారియోస్ బేసిస్గా ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఓకే, సో దీనికి అగ్రిమెంట్ అంటేనే ఒప్పందం కాబట్టి దీనికి ఆపోజిట్ ఏముంటుంది? డిసగ్రిమెంట్. సో డిసగ్రిమెంట్, కాంట్రడిక్ట్, డిఫర్ ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అవుతాయి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకార్డ్? అకార్డ్ ఇస్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్ to grant someone a power or status or agreement between two people or two entities. ఒప్పందం అన్నమాట. ఓకే, నెక్స్ట్ అకౌంటబుల్. అకౌంటబుల్ అంటే మీనింగ్ ఏంటి మనందరికీ తెలిసిందే, బాధ్యత వహించడం అనమాట. ఓకే, సో ఇట్ మీన్స్ రిక్వైర్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు జస్టిఫై యాక్షన్స్ ఆర్ డెసిషన్స్. వీ కెన్ కాల్ ఇట్ ఆల్సో ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత తీసుకోవడం, బాధ్యతని వహించడం. సో దీనికి అకౌంటబుల్కి మనకి సినోనిమ్స్ ఏముంటాయి? ఆన్సరబుల్ అంటే జవాబుదారీ అని చెప్తాం కదా, రెస్పాన్సిబుల్, లయబుల్, ఆబ్లిగేటెడ్. సో ఆబ్లిగేటెడ్ అన్నా లయబుల్ అన్నా కూడా ద పర్సన్ హూ ఈస్ అకౌంటబుల్ ఫర్ దట్, ద పర్సన్ హూ ఈస్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ఆఫ్ ద సిచ్యువేషన్స్, ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద థింగ్స్ ఆర్ వాట్ ఎవర్. యాంటనిమ్స్ వచ్చేటప్పటికి ఏంటి? బాధ్యతని తీసుకోవడానికి యాంటనిమ్స్ వచ్చేటప్పటికి బాధ్యత లేకుండా ఉండడం, ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పచ్చు, అన్అకౌంటబుల్ అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వర్డ్ ఈజ్ యాక్యురేట్. సో యాక్యురేట్ అంటే ఖచ్చితంగా, ఓకే, క్లియర్గా, కట్టుగా. ఓకే, సో కరెక్ట్ ఇన్ ఆల్ డీటెయిల్స్ అండ్ ఎగ్జాక్ట్. సో వీ ఆల్వేస్ యూజ్ దిస్ యాక్యురేసీ అనేది మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్ అంటాము, యాక్యురసీ అంటాము, ఆర్ యాక్యురేట్ డేటా అంటాము. ఇట్లాంటి పదాలు మనం డే ఇన్ అండ్ డే అవుట్ వింటూ ఉంటాం కదా. సో యాక్యురేట్ అంటే ఖచ్చితంగా ఆర్ ఎగ్జాక్ట్, కరెక్ట్గా, స్పష్టంగా అని కూడా మనం చెప్పచ్చు అనమాట. అంటే ప్రిసైజ్, దీనికి సినోనిమ్స్ ప్రిసైజ్గా అంటే అది క్లియర్ కట్గా ఉండడం, ఎగ్జాక్ట్గా ఉండడం, చాలా ఖచ్చితంగా ఉండడం, క్లియర్గా ఉండడం. ఓకే, కరెక్ట్, ఎగ్జాక్ట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనమాట యాక్యురేట్కి. ఓకే, నెక్స్ట్ చూడండి, దీనికి యాంటనిమ్స్ వచ్చేటప్పటికి విచ్ ఇస్ రియల్లీ చాలా మెస్సీగా ఉండడం, విచ్ ఇస్ నాట్ క్లియర్, అన్క్లియర్ అని చెప్పచ్చు. ఇన్ఎగ్జాక్ట్ ఆర్ అన్రిలయబుల్. రిలయబుల్ అంటే వీ కెన్ రిలై ఆన్ ఇట్, వీ కెన్ ట్రస్ట్ దట్, ట్రస్ట్ వర్తి, యాక్యురేట్, కరెక్ట్గా ఉంది, ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి. అన్రిలయబుల్ అంటే నమ్మడానికి వీలు లేనిది. సో యాక్యురేట్కి మనకి మీనింగ్ ఏంటంటే ఖచ్చితమైనది అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే అక్యూములేట్. అక్యూములేట్ అంటే ఏంటి అంటే టు అక్యూములేట్, టు ఎక్వైర్, టు అంటే కూడబెట్టడం లేదా సంపాదించడం, సముపార్జన చేయడం, వీటన్నిటిని కూడా మనం పోగు చేయడం, వీటన్నిటిని మనం అక్యూములేట్ అని పిలుస్తాం అనమాట. సో టు గ్యాదర్ టుగెదర్ ఆర్ ఎక్వైర్ అండ్ ఇంక్రీజింగ్ నంబర్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ అని చెప్పేది. ఏదైనటువంటి కూడా డబ్బులు అవ్వండి ఆర్ ఎనీథింగ్, ప్రాపర్టీ అవ్వండి, యూ నీడ్ టు అక్యూములేట్ థింగ్స్. అక్యూములేటింగ్ ద నాలెడ్జ్, అబ్జార్బ్ అని నిన్న మనం చదివాము ఒక వర్డ్, రైట్? సో చూడండి, ఎమాస్ అన్నా కూడా పోగు చేయడం అనే మీనింగ్ వస్తుంది. గ్యాదర్, ఎక్వైర్, ఎస్ ఎక్వైర్ ఆల్సో. చూడండి, ఎక్వైర్ అన్నా కూడా సంపాదించడం. ఇంక్రీజ్ అనమాట. అక్యూములేషన్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద డే బై డే, రైట్? ఎక్స్పాండ్, రైజ్ ఇవన్నీ కూడా దానికి సమానమైనటువంటి వర్డ్సే. యాంటనిమ్స్, అక్యూములేట్ పోగు చేయడానికి యాంటనిమ్ ఏముంటుంది? దాన్ని
పోగు చేయకుండా ఉండడం అంటే ఎట్లా పడితే అట్లా వదిలేయడం, ఖర్చు పెట్టేయడం, విడిచిపెట్టేయడం, ఎట్లా పడితే అలా. చూడండి, డిస్పర్స్ అంటే చెదరగొట్టేయడం ఎక్కడికక్కడ. అక్యుములేషన్ అంటే అన్నిటిని ఒక చోట పోగు చేయడం, అది వస్తువు అయినట్టు కానివ్వండి, డబ్బు అయినా కూడా కానివ్వండి, ఏదైనా సరే. స్క్వాండర్డ్ అంటే దుబారా చేయడం, దుబారా ఖర్చులు చేయడం అంటాం కదా. స్కాటర్ అన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అలా వదిలేయడం, దాన్ని ఎలా పడితే అలా వదిలేయడం అనమాట. ఓకే, అక్యుములేట్ అంటే కూడబెట్టడం, దానికి ఆపోజిట్ని disperse, scattered or scatter or whatever it is. నెక్స్ట్ చూడండి, అక్యూజ్ అంటే నింద ఆరోపణ అనేది చేయడం అనమాట. ఓకే, టు చార్జ్ సమ్ వన్ విత్ అన్ ఒఫెన్స్ ఆర్ క్రైమ్. సో అక్యూజ్డ్ అని ఈ వర్డ్స్ అని వింటూ ఉంటాం. అక్యూజ్డ్ని తీసుకురండి లేదా అక్యూజ్డ్ ఉన్నారు అని, అంటే ఎవరైతే ఆ నిందని మీద వేసుకున్నారో ఆర్ ఎవరైతే ఆ నిందని ప్రూవ్ చేయబడ్డారో వాళ్ళని అక్యూజ్ అంటాం. అట్లాగే ఇప్పుడు అక్యూజ్ అనే సింగిల్ వర్డ్ మనం యూజ్ చేస్తే నిందారోపణ చేయడం, ఒఫెన్స్ కానీ క్రైమ్ కానీ చేసిన వాళ్ళ మీద అట్లాంటి ఛార్జ్ తీసుకుంటే వాళ్ళని అక్యూజ్ అని పిలుస్తాం. నిందారోపణ చేయడం అని చెప్తాం అనమాట. దీనికి సినోనిమ్స్ వచ్చేటప్పటికి ఇండిక్ట్ అన్నా కూడా వాళ్ళ మీద నేరాలని మోపడం అనమాట, బ్లేమ్ చేయడం, రైట్. అలాగే చార్జ్ అన్నా కూడా ఆరోపణ చేయడం అనమాట వాళ్ళ మీద. ఓకే, సో దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? ఆబ్వియస్లీ అక్యూజ్ చేస్తున్నాము అంటే వీఆర్ డిఫెండింగ్, కాపాడటం. సో విండికేట్ అంటే సమర్థించడం, డిఫెండ్ అంటే అనుకూలంగా మాట్లాడటం, ఎక్విట్ అంటే వాళ్ళని నిర్దోషిగా ప్రకటించడం. ఓకే, ఎగ్జోనరేట్ అన్న, జస్టిఫై అన్న, ఇవన్నీ దీనికి ఆపోజిట్స్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ వర్డ్. అకస్టమ్డ్. ఓకే, అకస్టమ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అలవాటు పడినటువంటి దాన్ని. ఓకే, ఒక రిచువల్ కానీ, ఒక ఫార్మల్ లైక్ ఒక నార్మల్ హ్యాబిట్ కానీ, వాట్ ఎవర్, అలా అలవాటు పడిన దాన్ని మనం అకస్టమ్డ్ అని పిలుస్తాం అనమాట. సో దీనికి మనకి మీనింగ్ ఏమన్నాము? కస్టమరీ ఆర్ యూజువల్. దీనికి సినోనిమ్స్ చూడండి, హ్యాబిచుయేటెడ్ అన్న, ఐఎమ్ యూజ్డ్ టు డూ దిస్, ఐఎమ్ అకస్టమ్డ్ టు డూ దిస్ థింగ్స్. నేను డైలీ చేసే పని అదే, నాకు అలవాటు అయిపోయింది, రైట్. సో అలాగే యాంటనిమ్స్ చూడండి, అలవాటు అయిన దానికి యాంటనిమ్స్ ఏమవుతుంది? అలవాటు కానిది అంటే వీఆర్ నాట్ ఫెమిలియర్ విత్ దట్ అని చెప్పచ్చు. అన్యూజువల్ అని, అన్యూజ్డ్ అని, ఐఎమ్ యూజ్డ్ టు దిస్ బట్ ఐఎమ్ నాట్ యూజ్డ్ టు దిస్, ఇట్లా అన్యూజ్డ్ అని, లేకపోతే అన్లైక్లీ, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఎక్వైర్. అగైన్ వి గాట్ దిస్ వర్డ్ ఎక్వైర్. సో ఎక్వైర్ అంటే ఏంటండి? సంపాదించడం. సో దిస్ ఇస్ ఆల్సో మనం నిన్న అబండెంట్ గురించి కూడా చదివాము, రైట్. సో టు బై ఆర్ ఆబ్టైన్ అన్ అసెట్ ఆర్ ఆబ్జెక్ట్ ఫర్, మన కోసం మనం కొనుక్కునేది, మన కోసం మనం కూడబెట్టుకునేది, సంపాదించుకునేది, సాధించేది. ఎక్వైర్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ, సాధించేది కూడా. చూడండి, ప్రొక్యూర్ అన్న, ఆబ్టైన్ అన్న, కల్టివేట్ అన్న, గెయిన్ అన్న, ఇవన్నీ కూడా ఎక్వైరింగ్కి సినోనిమ్స్ వస్తాయి అన్నమాట. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? అగైన్ డిస్కార్డ్ అంటే వదిలిపెట్టేయడం, డిస్పర్స్, ఇవన్నీ వస్తాయి. సో ఇంచుమించుగా మనం నేర్చుకునే వర్డ్స్ ప్రతి చోట మనకి అదర్ వర్డ్స్తో సింక్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో రైట్, మనం ఇప్పుడే కదా చదివాం అక్యూములేట్ అన్నాము. ఇప్పుడు అక్యూములేట్కి ఎక్వైర్ అనేది సినోనిమ్. సో ఈ విధంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. వెన్ యూ లెర్న్ వన్ వర్డ్ and multiple synonyms, and that synonym is also another word in your examination, and that will help you. So this series really helps everyone. You need to share this videos to your friends who are preparing for competitive exams, because this can help a lot of people. This can build a lot of motivation, and I need to share my personal experience in this. Recently ఒక ఈవెంట్ అయితే జరిగింది. సో ఆ ఈవెంట్లో సమ్ విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ని తీసుకురావడం జరిగింది. ఆ ఈవెంట్లో ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ అ వాలంటీర్ ఇన్ దాట్. సో ఆ విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడమని, వాళ్ళు చదువుకుంటున్నారు, దే ఆర్ ఫ్రమ్ అన్ ఎన్జిఓ. సో వాళ్ళలో చాలామంది పిల్లలు ఎస్ఎస్సి సిజిఎల్కి కానీ, ఎంటీఎస్కి కానీ, ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు, మేము ప్రిపేర్ అయ్యాము, అటెంప్ట్ ఇచ్చాము, ఒకసారి ఫెయిల్ అయింది, ఈసారి హోప్ ఉంది అని. వాట్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తే, ఒక పర్సన్ని, మేడం నాకు ఇంగ్లీష్ వొకాబులరీ ప్రాబ్లం ఉంది అన్నారు. ఇడియమ్స్ రావు, నాకు ఫ్రేజెస్ అంటే ఏంటో తెలియదు, ఇడియమ్స్ నేను అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కరెక్ట్ ఆప్షన్ పెట్టలేకపోతున్నాను, లేకపోతే సినోనిమ్స్ యాంటనిమ్స్లో పెద్ద పెద్ద పదాలు, కొన్ని వర్డ్స్ అసలు తెలియట్లేదు
అని. సి ఎవ్రీ వన్, అండ్ ఈవెన్ నేను ఒక సర్వే కండక్ట్ చేశాను, యాజ్ యూ ఆల్ నో, దట్ ఈస్ పిన్డ్ ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఆ గూగుల్ ఫామ్ ఇప్పటికీ యాక్టివ్లో ఉంది, యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దట్. So lot of students has put their comments that they are lacking in the subject of English, especially Telugu medium. అంటే తెలుగు మీడియంలో చదువుకున్నా చదువుకోకపోయినా మనకి తెలుగులో ఎక్కువ మాట్లాడడం అలవాటైపోయి ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ లేని వాళ్ళందరికీ కూడా ఇది ప్రాబ్లం అవుతుంది వొకాబులరీ. సో అట్లా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో యూస్ఫుల్ అయ్యే వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ and best series which I am providing it. Okay, so make right use of it. So next word చూద్దాం, acquisition. So again చూడండి, చేకూర్చుకోవడం, acquire, acquisition, ఇవన్నీ కూడా ఇంచుమించుగా అదే మీనింగ్స్ వస్తాయి. సంథింగ్ యాడెడ్ టు అన్ ఎగ్జిస్టింగ్ సప్లెంట్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఎంటిటీ అండ్ యు ఆర్ టైయింగ్ అప్ విత్ సంథింగ్ ఆర్ యు ఆర్ బ్రింగింగ్ అడిషనల్లీ టు దట్, దానికి అడిషనల్గా ఏమైనా తెస్తున్నారు, చేకూర్చుకుంటున్నారు, దాన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్తున్నారు, ఎక్విజిషన్ అంటాం. గెయిన్ అనొచ్చు, దీన్ని ప్రొక్యూర్మెంట్ అనొచ్చు, ఎడిషన్, ఇన్ ఎడిషన్, అటైన్మెంట్ అనొచ్చు. ఇవన్నీ సినానిమ్స్ అవుతాయి అనమాట. ఎక్విజిషన్కి గెయిన్, ప్రొక్యూర్మెంట్, ఎడిషన్, అటైన్మెంట్ ఇవన్నీ కూడా సినానిమ్స్ అవుతాయి. వాట్ ఆర్ ద యాంటనిమ్స్? యాంటనిమ్స్ అంటే పోగొట్టుకోవడం, విడిచిపెట్టుకోవడం, లైక్ ఫెయిల్యూర్ కానీ లాస్ కానీ ఇవన్నీ మనకి యాంటనిమ్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ చూడండి, అగైన్ ఇంచుమించుగా సేమ్ వర్డ్, ఎక్వైర్, ఎక్విజిషన్, ఎక్విజిటివ్. ఇట్ ఈస్ ద వర్డ్, అది వర్బ్లో ఉందా, అడ్జెక్టివ్లో ఉందా, యాడ్వర్బ్లో ఉందా అనేది ఇక్కడ డిఫర్ అవుతుంది అనమాట. ఓకే, సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఎక్విజిటివ్, సో దానికి ఇది ఇక్కడ మనకి అడ్జెక్టివ్లో ఉంది. ఎక్విజిటివ్గా ఉన్నారు ఒక పర్సన్ అంటే ఏంటి అంటే దే ఆర్ ఎక్సెసివ్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్వైరింగ్ మనీ ఆర్ మెటీరియల్ థింగ్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో చూడండి, మనం ఎక్విట్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ఎక్విజిషన్ గురించి మాట్లాడుతున్నాం, ఎక్వైర్ గురించి మాట్లాడడం. చూడండి, ఎక్విజిటివ్ సినానిమ్స్ ఏంటి అంటే ఈగర్, ఆతృత, గ్రీడీ, అత్యాస, పొసెసివ్, ఇవన్నీ కూడా దానికి సినానిమ్స్ అవుతాయి అన్నమాట ఎక్విజిటివ్కి. సో యాంటనిమ్స్ వచ్చేటప్పటికి దానికి ఆపోజిట్, ఎవరైతే చాలా లిబరల్గా, చాలా ఉదారంగా ఉన్నారు, జనరస్గా, ధార్మికంగా ఉన్నారు, సెల్ఫ్లెస్గా ఉన్నారు, చారిటబుల్ అంటే దే ఆర్ ఈజీ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా, దే ఆర్ సో నైవ్గా ఉన్న వాళ్ళని మనం వీ కెన్ సే దిస్ ఆర్ నాట్ ఆపోజిట్స్ టు ఎక్విజిటివ్. నెక్స్ట్ చూడండి, ఎక్విట్ అగైన్, యా సో ఇక్కడ మీరు మూడు గమనించండి, ఎక్వైర్, ఎక్విజిషన్, ఎక్విజిటివ్, ఈ మూడు కూడా ఇంచుమించుగా మనకి ఒకటే మీనింగ్. నెక్స్ట్ చూడండి, ఎక్విట్. చూడండి, ఎక్విట్ వచ్చింది, ఎక్విట్ అండ్ పైన మనం ఇంకొకటి చూసాం, ఐల్ షో యూ, ఎక్యూజ్. ఇవన్నీ మీరు లింక్ చేసుకోవద్దు, విడివిడిగానే చదవండి. ఎక్యూజ్ అంటే నిందారోపణ చేయడం అంటున్నాము. ఎక్విట్ అంటే దానికి ఆపోజిట్, అంటే నిర్దోషిగా ప్రకటించడం, నిర్దోషిగా ప్రకటించడం. సో చూడండి, టు డిక్లేర్ సమ్వన్ ఫ్రీ ఫ్రమ్ ఏ ఛార్జ్ ఆఫ్ రాంగ్ డూయింగ్ అని అంటున్నాం అనమాట. అంటే దీనికి సినానిమ్స్ చూడండి, అబ్జాల్వ్. అబ్జాల్వ్ ఈ వర్డ్ నిన్న మనం ఆల్రెడీ రివైజ్ చేసాం. అబ్జాల్వ్ అన్నా, ఫర్గివ్ అన్నా, రిలీజ్ అన్నా, విండికేట్ అగైన్ చూసారా, సమర్థించడం, వాళ్ళ వైపు మాట్లాడటం, నిర్దోషిగా ప్రకటించడాన్ని మనం ఎక్విట్ అంటాం అనమాట. సో యాంటనిమ్స్ చూడండి, యాంటనిమ్స్ వచ్చేటప్పటికి కండెమ్, కన్విక్ట్, బ్లేమ్. అంటే దాన్ని మనం కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్నాం, లేదు బ్లేమ్ చేస్తున్నాం, కన్విక్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ మీద నిందలు మోపుతున్నాము. సో ఈ విధంగా మనకి ఎక్విట్ అంటే మీనింగ్ ఏంటి అంటే నిర్దోషిగా ప్రకటించడం. ఎక్యూజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వాళ్ళ మీద నిందలు ఆరోపణ చేయడం. మీరు చదవగా ఇవన్నీ అలవాటు అవుతాయి. సో డోంట్ వరీ ఆర్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్పెల్లింగ్స్. అండ్ తర్వాత మనం హోమోనిమ్స్ సిరీస్ కూడా చేద్దాం. వాట్ డిడ్ ఐ సే? హోమోనిమ్స్ అంటే అవి పలకడానికి ఒకే విధంగా ఉంటాయి కానీ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. మీరు సినోనిమ్స్, యాంటోనిమ్స్ కంప్లీట్గా తెలుసుకుంటేనే మీరు హోమోనిమ్కి వెళ్ళగలరు. ఎందుకంటే ఒక వర్డ్కి మీనింగ్ తెలిస్తే, ఒక వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ తెలిస్తే, హోమోనిమ్ వచ్చినప్పుడు 5 words కాదు, ఒక 100 words మీ ముందు పెట్టిన మీనింగ్స్ తెలిసినప్పుడు మీరు అవి హోమోనిమ్స్లో
దేని మీనింగ్ ఏంటి అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. యాక్టివ్ అంటే మనందరికీ తెలుసు, చాలా జాలీగా, చాలా ఉత్సాహంగా, చురుకుగా అని చెప్పొచ్చు. ఎంగేజింగ్ ఆర్ రెడీ టు ఎంగేజ్ ఇన్ ఫిజికలీ ఎనర్జెటిక్ పర్స్యూట్స్. అండ్ అలాగే యాక్టివ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ అ పర్సన్, ఈస్ రెడీ టు డూ ఎనీథింగ్. ఇట్స్ అ మెషిన్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఈస్ అవైలబుల్, ఓకే, విచ్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్. మన బాడీ అవ్వనివ్వండి, మన వస్తువులు అవ్వనివ్వండి, మషీన్ అవ్వనివ్వండి, ఎనీథింగ్ విచ్ ఈస్ ఇన్ వర్కింగ్ కండిషన్ ఆర్ ఇన్ యాక్టివ్ కండిషన్, ఇట్ ఈస్ అ గుడ్ టు గో కండిషన్, దట్ వి సే యాక్టివ్. సినోనిమ్స్ చూడండి. బిజీ, ఎనర్జెటిక్, ఆపరేషనల్. ఎస్పెషల్లీ ఆపరేషనల్ అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇట్ ఈస్ ఓకే టు ఆపరేట్. దీనికి యాంటనిమ్స్ ఏమవుతాయి? ఇన్ఆపరేటివ్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. నాన్ ఫంక్షనల్, ఇట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ఎనీమోర్. ఇన్యాక్టివ్, డెడ్, బ్రోకెన్, ఇవన్నీ కూడా మనకి దీనికి ఆపోజిట్స్గా చెప్పచ్చు అనమాట. ఓకే, సో విత్ దిస్ we will end today's session here. So tomorrow we will see the next set of words. Okay, thank you so much.